ఆల్రెడీ రేపు రిలీజు, అప్పుడే ఆల్ సోల్డ్ అవుట్ 100 కోట్లు వచ్చినట్టు అప్పుడే చూపించేస్తున్నారు. తీరా మోస్ట్ 4 రోజుల తర్వాత అంటారు మేము చెప్పామా వాళ్ళు వేసుకుంటే మా తప్ప అని అడుగుతారా నిర్మాత. ఇదేదో బాగుంది. మీరే బుక్ మై షోలో 100 కోట్లు అని చెప్తారు, 2 లక్షల కోట్లు అంటారు, 2 లక్షల టికెట్లు అంటారు, 3 లక్షల టికెట్లు అంటారు, మళ్ళీ రేపు మేము చెప్పామా అంటారు. అంటే మీరు ఏది చెప్తే ఆ సినిమా పిచ్చోళ్ళు ఉంటారు, సినిమా ప్రేమికులు ఉంటారు, ఆ ప్రేమించే వాళ్ళు చూసి నిజమే అనుకుంటారు. మీరు ఏది చెప్పినా నిజమే అనుకుంటారు, ఫ్లాప్ అన్నా నిజమే అనుకుంటారు, హిట్ అన్నా నిజమే అనుకుంటారు, మీరు ఏది మాట్లాడినా వాళ్ళు నిజమే అనుకుంటారు. అందుకే సినిమాని ప్రేమిస్తారు. తల్లిదండ్రుల తర్వాత సినిమా హీరోని ప్రేమిస్తారు, సినిమాని ప్రేమిస్తారు. కనుక మీరు ఏది చెప్పితే అది నిజమని అనుకుంటారు. కనుక నిర్మాత ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పానా కాదు, మీరు చెప్తేనే వేస్తారు బుక్ మై షోడు, మీరు చెప్తేనే పేపర్లో వేస్తారు, మీరు చెప్తేనే వాట్సాప్లో వేస్తారు. కనుక దయచేసి మీరు నేను చెప్పానా కాదు, మరి అన్ని 100 కోట్లు వస్తున్నట్టు కార్మికుడే అడుగుతున్న డబ్బుకి మీరు ఇవ్వకపోతే ఎలా? మీరు చెప్తున్న కలెక్షన్లో అంతంత 100 కోట్లు చేస్తున్నాడు, కార్మికుడు అడుగుతున్న 2000 రూపాయలది 1000 పెంచమంటాడు, లేకపోతే 500 పెంచమంటాడు, 300 పెంచమంటాడు. మీరు చెప్పిన పబ్లిసిటీలే కదా, మీరు చెప్పిన 1000 కోట్ల బిజినెసే కదా, మీరు చెప్పిన 2000 కోట్ల బిజినెసే కదా. కార్మికుడు అడుగుతున్నాడు, అయ్యా మేము సినిమా తీస్తున్నాం, 24 క్రాఫ్ట్స్ కష్టపడి సినిమా తీస్తున్నాం, మరి కష్టపడి డైరెక్టర్ చేస్తున్నాడు, కష్టపడుతున్నాం కదయ్యా, లైట్లు అన్నీ మేము కష్టపడుతున్నాం, 5 నిమిషాలు టైం వేస్ట్ చేయకుండా. మరి మేము చేస్తున్న బట్టే కదా 2000 కోట్లు 3000 కోట్లు వస్తుంది, మా ఆకలి తీర్చలేరా అయ్యా అని అడుగుతున్నారు. మరి వీరేమంటారంటే మేము నష్టపోతున్నాం ఎక్కడ చెప్తున్నారు, అయ్యా మీరు నష్టపోతాం ఎక్కడ చెప్తున్నారు, పేపర్లోకి వస్తే 1000 కోట్లు అని చెప్తున్నారు కదా అయ్యా అంటున్నారు. ఏది కరెక్టు, ఏది నిజం, ఏది అబద్ధం, ఖర్చుని బ్యాలెన్స్ చేసుకొని కార్మికుని కాపాడవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది, నిర్మాతను కాపాడవలసిన రెస్పాన్సిబిలిటీ. బంధుకు వెళ్తే ఒరిగేదేమీ లేదు, మీరు సినిమాలు ఆపితే ఒరిగేదేమీ లేదు. దయచేసి నిర్మాతకి నష్టం, మీకు నష్టం. ఎంత తక్కువ ఎక్కువ వయా మీడియా కూర్చొని సెటిల్ చేసుకుంటే మంచిది. 2011లో షూటింగ్ ఆపేస్తే 18 రోజులు షూటింగ్ ఆపితే ఆ రోజు ఈ నటి కుమారి, ఈ దిల్ రాజు గారి ఆధ్వర్యంలో, ఈ రవికిషోర్ గారి ఆధ్వర్యంలో దాసనారాయణ గారిని కూర్చోబెట్టి 24 క్రాఫ్ట్స్ దగ్గరుండి అగ్రిమెంట్ సంతకాలు పెట్టించి, సురేష్ బాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను దగ్గరుండి, రాజేశ్వర రెడ్డి గారు ఫెడరేషన్ నుంచి ఉండి దగ్గరుండి రాత్రి 9 గంటలకు షూటింగ్స్ అన్ని స్టార్ట్ చేసాం. బ్యాంకాంగ్లో బాలయ్యబాబు గారు ఉండిపోతే బ్యాంకాంగ్లో షూటింగ్ ఆపేస్తే బాబు అయిపోతుంది, నైట్ కల్లా అయిపోతుందని చెప్పి అందరు హీరోలు ఎక్కడికక్కడ ఆగిపోతే షూటింగ్ స్టార్ట్ చేయించాం. మధ్యాహ్నం భోజనంకి వెళ్లకుండా దాసనారాయణ కూర్చోబెట్టి ప్రతి క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్ సంతకం పెట్టండి, మమ్మల్ని నమ్మండి, దాసనారాయణ గారు నమ్మండి, గురువు గారు నమ్మండి అని చెప్పి వాళ్ళు చెప్పితే వాళ్ళ నమ్మిన నమ్మకం మీద సంతకాలు పెడితే ఈ ఛాంబర్ ఏం చేస్తుందో తెలుసా, సురేష్ బాబు గారు ఏం చేస్తుందో తెలుసా, దాని మీద అగ్రిమెంట్లకు రికగ్నైజ్ సంతకం పెట్టలేదు. మళ్ళీ పాపం మమ్మల్ని నమ్మి యూనియన్ దాసనారాయణ గారు నమ్మి సంతకాలు పెడితే ఆ సంతకాలు పెట్టలేదు వీళ్ళు సురేష్ బాబు. అప్పటి నుంచి నడుస్తుంది ఈ రగడ, అప్పటి నుంచి నడుస్తుంది ఈ గొడవ. ఏమయ్యేది, ఏం సాధించారు? 45% పెంచారు. ఏం సాధించారు? 30% పెంచారు. అంటే దాసనారాయణ గారు ఉన్నప్పుడు ఒకటి, ఆ రోజు ఆయన మీద ఉన్న గౌరవానికి కార్మికుడు ఎప్పుడు కూడా బద్ధుడే ఉన్నాడు. కార్మికుడికి నష్టం కలిగించేవాడు కాదు, నిర్మాతకు నష్టం కలిగించేవాడు కాదు, రెండు బ్యాలెన్స్ చేసేవాడు. ఆ బ్యాలెన్స్ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అగ్రిమెంట్ అప్పుడే అగ్రిమెంట్లు ఏదో చేసుకుంటూ ఆ అగ్రిమెంట్లో చిన్న సినిమాలకు ఒక రేట్ అన్నారు, వాళ్ళు ఒప్పుకోరు. ఇవన్నీ కూడా మీరు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతుంది, ఎందుకు బంధు దాకా వెళ్తుంది? ఇవన్నీ ఆలోచించుకోవాలి. కార్మికుడు బతకాల, కార్మికుడు నిలబడాలా, అడిగినంత ఇవ్వలేము కానీ ఎంతో కొంత ఇచ్చి కడుపు నింపాలా. ఎందుకంటే వాళ్ళు ఆశిస్తారు, ఎందుకంటే రేట్లు పెరిగిపోయాయి. మనం బడ్జెట్ పెంచాం, మనం టికెట్ రేట్లు పెంచాం. ఒకప్పుడు 50 రూపాయలు ఉన్నప్పుడు ఆయన కార్మికుడి జీతం ఎంత, 100 రూపాయల టికెట్ ఉన్నప్పుడు మనం కార్మికుడి జీతం ఎంత, 300 రూపాయల జీతం ఉన్న టికెట్ ఉన్నప్పుడు కార్మికుడి జీతం ఎంత, మనం 30 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ఎంత, 300 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ఎంత, 1000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ఎంత, మనం పెరుగుతున్న కొలది బడ్జెట్కి వాళ్ళు కూడా అడుగుతారు. కనుక దాన్ని బేర్ చేసుకొని ఇవన్నీ చేసుకొని కార్మికుడిని కాపాడండి, నిర్మాతను కాపాడండి. పెద్ద మనసుతో కూర్చొని అందరూ కూడా రేపు సాయంకాలం కల్లా సెటిల్ చేసుకొని 1వ తారీఖు బంద్ లేకుండా చూడండి. ఇటు కార్మికులకు కూడా నేను చెప్తున్నా, మీరు ఎన్నోసార్లు బంద్ చేశారు, నష్టం మీకు వచ్చింది తప్ప మీకు ఏమైనా లాభం వచ్చిందా? అందుకనే దయచేసి ఈ విషయంలో పెద్ద మనసుతో అందరూ కూర్చొని కార్మికుడు ఆకలిని నింపండి, కార్మికుని కాపాడండి, నిర్మాతని కాపాడండి. ఇద్దరు కూడా సామరస్యంగా షూటింగ్స్ ఆపకుండా షూటింగ్స్ నడుపుతూ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోమని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.